హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఆర్ఆర్ వెంట జీవో 111 ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్, ఫలక్నామా, చంద్రాయనగుట్ట ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు. అందులో భాగంగా 2 మార్గాలను పరిశీలించాలని సూచించారు. చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి, జల్పల్లి విమానాశ్రయం P7 రోడ్డు ఒక మార్గం కాగా చంద్రాయనగుట్ట, బర్కాస్, పహాడి షరీఫ్, శ్రీశైలం రోడ్డు మార్గాన్ని అధ్యయనం చేయాలని, ఇందులో ఏది తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త అలైన్మెంట్ రూపొందించాలని సూచించారు. తద్వారా తూర్పు, మధ్య, పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైన్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ ను ఖరారు చేసి టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ లైనుకు దాదాపు 6,250 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాన్ని హెచ్ఎండిఏ నుంచి 600 కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరగా ఈ లైన్ విషయంలో సర్కారు వైఖరిలో మార్పు వచ్చింది. శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి ఓఆర్ఆర్ ఉండడంతో ఈ కారిడార్లో మెట్రో లైన్ అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నారు.